పాలకూరతో ప్లెయిన్ పాలక కర్రీ చేయించాను మా అబ్బాయి చేత. ఖాళీగా ఉన్నాడు కదా అని చేస్తాను అన్నాడు. నేను కాదు అన్నావు ఎందుకు, ఏదైతేనే ఏదో ఆ టైంకి మనకు కూడా ఒక రోజున గడిచిపోయింది కదా అని చెప్పేసి చేయించేసుకున్నానండి. మొత్తం అన్నీ వాడే ప్రిపేర్ చేసేసుకున్నాడని. మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఒక్కొక్కసారి వాళ్ళకి అనుభవం అవుతూ ఉండాలండి. మనం ఎంత కష్టపడతాం ఏమిటో అన్నది ఒకరోజు చేస్తే కాదండి, నిత్యం చేసే వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ ఏంటి అన్నది. శుభ్రంగా ఉల్లిపాయలతో వేయించేసుకున్నాడు, మిరపకాయలు వేయించేసుకున్నాడు, ఇవన్నీ వేసేసాడు. నెక్స్ట్ ఈ పాలకూర మిక్సీ ఆడేసుకున్నాడండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ ఆడేసాడు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాడు, జీరా పౌడరు, నెక్స్ట్ ధనియాల పొడి, ఉప్పు, కారం అన్నీ వేసేసాడండి. ఎంతంత వేయాలో మాత్రం నేను దూరం నుంచి వీడియో తీస్తూ చెప్పానమాట. నేను యూట్యూబ్లో ఇన్ని రోజులకి నేను వీడియో తీసుకోవడం కాదండి, ఇలా వీడియో తీసేది ఎప్పుడైనా దొరుకుతుందా అని ఛాన్స్ చూశాను. అమ్మయ్య అనుకున్నాను నేను చెక్కాను. అలా వీడియో అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకున్నాను నేను. కూర అయితే మాత్రం అయిపోయింది. 1 నిమిషాలు మూత పెట్టేశాడు. అయిపోయిన తర్వాత నూనె పైకి తేలిపోయిందండి. కర్రీ అయితే అయిపోయిందని అర్థం అనమాట. టేస్ట్ అయితే మాత్రం